నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి. కూర్చోండి మేడం. కూర్చోండి సార్. చెప్పండి. మీరు బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులిస్తారా? వీటికి 9 లక్షలే వస్తాయమ్మా. 9,00,000 మాకు 20,00,000 కావాలండి. వీటికి 20 లక్షలు రావమ్మా. సార్, కొంచెం సరిగ్గా చూసి చెప్పండి. మాకు చాలా అర్జెంటుంది. కావాలంటే నేను పర్సనల్ లోన్ పెట్టి తొందరలోనే తీర్చేస్తాను. మీరు ప్రసాదరావు గారి అమ్మాయి కదూ? అవునండి. నువ్వు రామరాజు గారి కొడుకు కదా? అవునండి. సార్, మాకు 20,00,000 అవసరం ఉంది. మాకు మీరే సహాయం చేయాలి. అంత అవసరము ఏమొచ్చిందమ్మా? అది కొంచెం పర్సనల్గా అవసరం వచ్చింది. కానీ ఈ నగలకు అంత డబ్బు రాదు కదా? మరి ఇప్పుడు ఏమి చేయాలి? ప్లీజ్ అండి, ప్లీజ్. ఎలాగైనా సరే ఈ నగలు మీ దగ్గర పెట్టుకుని ఒక 20,00,000 ఇవ్వండి. అప్పుగా ఇచ్చినా పర్వాలేదు. తొందరలోనే తీర్చేస్తాను. సరే, మీరు ప్రసాదరావు గారి అమ్మాయి, మీరు రామరాజు గారి అబ్బాయి. వాళ్ళిద్దరూ నాకు తెలుసు కాబట్టి వాళ్ళ మీద నమ్మకంతో మీకు ఇస్తున్నాను. మీరిచ్చిన నగలకు 9 లక్షలే వస్తుంది. మిగతా 11 లక్షలకు ₹2 వడ్డీ పడుతుంది. వడ్డీయా? వడ్డీయా? అవును అమ్మా. కనీసం ₹3 వడ్డీ లేకుండా ఎవరు ఇవ్వరు. కానీ మీరు అర్జెంటు అంటున్నారు కాబట్టి ₹2 వడ్డీకే ఇస్తున్నాను. నర్మదా, వడ్డీ అది ఇది అంటున్నాడు. వద్దులే పద. సాగర్, ఉండు. పర్వాలేదండి. ₹2 వడ్డీ లెక్కన 11 లక్షలు ప్లస్ 9 లక్షలు మొత్తం 20 లక్షలు ఇవ్వండి. సరేనమ్మా. ఇక్కడ సంతకాలు చేయండి. చూసుకోండి, 20 లక్షలు. ఓహో, బంగారం తాకట్టు పెట్టి 20 లక్షలు తీసుకొని ఎవరికీ తెలియకుండా వనజగారికిచ్చొస్తారా? అమ్మా, ఈ విషయం వెంటనే వెళ్ళి భాగ్యానికి చెప్పేయాలి. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు అమ్మా. మాట పోకుండా మళ్ళీ తిరిగి ఇచ్చేయండి. అలాగేనండి. సాగర్, పద. నర్మదా, ఇప్పుడు ఈ నగలు తాకట్టు పెట్టడం అవసరమా? ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు కదా. ఏంటి మేనేజ్ చేసేది? నువ్వు చేసింది చిన్న తప్ప. దానివల్ల వాళ్ళు మావేని నాన్న మాటలు అన్నారు. పైగా ఈరోజు డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఎంత పెద్ద గొడవ చేస్తారో ఏంటో. ముందు బండితి, ఆ వనజ గారింటి పోని. బ్రేకింగ్ న్యూస్. నగలు తాకట్టు పెట్టి 20 లక్షలు అప్పు తీసుకున్నా నర్మదా సాగర్. ఈ విషయం వెంటనే మా భాగ్యానికి చెప్పాలి. అదృష్టం ఈ వానంలో బొయ్యమంటూ తిరగమని రాసిట్టుంటే దరిద్రం కానికి సెత్తు లేకుండా ఎండలో తార్ రోడ్డు మీద నడిపించేసిందని మన చేతికి విళ్ళు పెట్టని వచ్చినా సరే ఇట్ట పని మంచి డ్యూటీ మటుకు తప్పలేదు. అయినా ఇట బూజు దులుపుకోవటాలు, గాజు సీసాలు కడుకోవటాలు ఇంకెన్ని రోజుల్లే. ఈ ఇంటి పెత్తనం కూడా బేగ్గా హ్యాండ్లో ఎట్టేసుకున్నాననుకో, అప్పుడు 4-5 పనులని ఎట్టేసుకోవచ్చు. ధీరజ్, ధీరజ్, ధీరజ్. అజ్ బాబోయ్, నేనేటి ఇంత బురద గోదాల్లో ఆలోచిస్తున్నాను. అయినా మనకి ప్రియమైన తోడికోడల శత్రువులు నర్మదా, భీమ ఉండగా ఇంక పన్నోళ్ళెందుకు దండగా? బాబోయ్, ఈ బాలనటుడేటి?
తోక తొక్కిన త్రాసిలాగా బుసలు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. ఏ ధీరజ్ ఆగరా. ఈ చిట్టి చిచ్చు బుద్ధి చికెన్ ముక్క మింగిన సిలకలాగా ఇంత కంగారుగా ఉంది. ఉమ్. తలుపులు బద్దలవుతున్నాయి అంటే ఏదో ఏడేడు మ్యాటరని అర్థం అవుతుంది. ఒక సెవేద్దాం, మనకేమైనా ఉపయోగపడుతుందేమో. ఆ? ఉమ్. ఎందుకు అంత కోపం? నీకు కారు ఇచ్చాడు, డ్రైవర్ జాబ్ ఇచ్చాడు, అతని కాలర్ పట్టుకుని కొట్టడానికి వెళ్తావా? కొట్టడం కాదు, నువ్వు అడ్డుపడకపోయింటే వాడిని అక్కడికక్కడే పాతేసి ఉండేవాడిని. వాడెంత, వాడి స్థాయి అంతా. మా నాన్నని అంటాడా వాడు? ఈ ఫైరింగ్ స్వామి ఎవరితోనూ గొడవ తీసుకొని వచ్చినట్టున్నాడు. మామయ్య గారి దగ్గర మళ్ళీ అగ్గిపుల్ల అంటించేయడానికి ఇది కూతంతా ఉపయోగపడే విషయంలాగే ఉంది. ఆ. ఉమ్. రే, అతని స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడతారా? అతని కారుకి డ్యామేజ్ అయితే కోపం రాకుండా ఉంటుందా చెప్పు? కోపం వస్తే తప్పు నాది కాబట్టి నన్ననమను, ఎన్నైనా పడతాను. అంతేగాని మా నాన్న గురించి నోరు జాతారా? ధీరజ్ ప్లీజ్, ఆవేశపడకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరా. అతను అలా మాట్లాడడం తప్పే. అలాగే నీకు వర్క్ ఇచ్చిన వ్యక్తిని నువ్వు కొట్టడం కూడా కరెక్ట్ కాదు. ఈ కోపంతో రేపటి నుంచి అతను నీకు కారు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి చెప్పు? వాడు నా కారిచేదేంటి బోడి. నా సిన్సియారిటీని చూసి 100 మంది నాకు జాబ్ ఇవ్వడానికి నన్ను వెతుకుంటూ వస్తారు. వాళ్లతో కూడా చిన్న చిన్న గొడవలు అవ్వకుండా ఉండవురా? అప్పుడు వాళ్లతో కూడా ఇలాగే గొడవలు పెట్టుకుంటావా? అలా నువ్వు ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకుంటూ పోతే నీకు కారు ఇవ్వడానికి ఎవరు ముందుకు రారా? చూడరా ధీరజ్, నువ్వు చేయాల్సింది ఇలా గొడవలు పడ్డం కాదు, నీకు నువ్వుగా ఎదిగి నువ్వేంటో అందరికీ నిరూపించడం. నువ్విలాగే ఉన్నావనుకో, ఎప్పటికీ డ్రైవర్లానే ఉండిపోతావు. వాడిలాంటి వాళ్ళు నిన్ను డ్రైవర్గానే చూస్తారు. అందుకే నువ్వు లైఫ్లో ఇంకో మెట్టు ఎక్కడానికి ధైర్యంగా అడుగు ముందుకు వేయరా. మీ సాగరన్నయ్యని చూడు, ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి కష్టపడి జాబ్ సాధించాడు. అలాగే నువ్వు కూడా నీకు నచ్చిన ఫీల్డ్లో గెలవడానికి ట్రై చేయరా. చూడరా ధీరజ్, లైఫ్లో మనం ఎప్పుడూ ఒకరికి సంజాయిషి చెప్పుకునే పరిస్థితుల్లో బతకూడదు. మనం బతికే లైఫ్ ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పాలి. అందుకని ఇలా ఆవేశపడకుండా అలా సమాధానం చెప్పేలా నువ్వేం చేయగలవో అది ఆలోచించు. అబ్బా, సరిగ్గా ఇనుగుడు సావట్లేదే. ధీరజ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? బూజులు తిన్నా చెల్లాయి. కొడవలన్నాక కోత కొయ్యాలి, కోడలన్నాక ఇంటి పనులు చేయాలి కదా. అందులోనూ నేను బాధ్యతలకి మారు పేరైన ఉత్తమ కోడలి కదా, అందుకే బూజులుతున్నాను. సిగ్గుందా నీకు అసలు? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఈల తలుపుల దగ్గర, గుమ్మల దగ్గర నొక్కి నొక్కి నొక్కలో దొంగచాటుగా వెండానికి సిగ్గులేదు? శివశివ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు దొంగసాటుగా అయ్యే లక్షణాలు నా బ్లడ్ లోనే లేవు. కావాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకో. నోరు ముయ్. ధీరజ్ ఉన్నాడని ఆగాను, లేదంటే నీ తలని 2 తలుపుల మధ్య పెట్టుండేదాన్ని. సిగ్గు లేకపోతే సరి. ఛీ, వెళ్ళు. నమస్కారం అండి. నమస్కారం. మా మావయ్య గారు డబ్బులు ఇవ్వమని పంపించారు. సరే, లోపలికి రండి. వద్దులేండి, మేం లోపలికి రాదలుచుకోలేదు. మేం మర్యాద లేని వాళ్ళం కదండి. లోపలికొస్తే మీ మర్యాద పోతుంది. బయటే ఉంటాం, పర్వాలేదు. ఇదిగోండి మీ డబ్బు, లెక్క చూసుకోండి. అది కాదమ్మా, కనీసం టీ కాఫీ అయినా. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోం. అసలు గేటు దాటి లోపలికే రాకూడదు అనుకున్నాం. కాకపోతే మా వల్ల మీ పరువు పోకూడదు కదా, అందుకే
మనసు చంపుకుని లోపలికొచ్చాం. మర్యాదగా మా ఇంటికొచ్చి మీరు డబ్బులు ఇచ్చారు కదా, మేం కూడా మీ ఇంటికొచ్చి డబ్బులు ఇవ్వమని కోరారు కదా, అందుకే లోపలికి రావాల్సి వచ్చింది. ఇదిగోండి డబ్బులు. లెక్క చూసుకోండి, తేడా రాకూడదు. మలేష్ అంతా కరెక్ట్గా ఉందా? అంత కరెక్ట్ గానే ఉంది. ₹1 కూడా తేడా రాలేదు కదా? లేదండి. రామరాజు గారి కుటుంబంలో గౌరవ మర్యాదలు కూడా అంతే, కొంచెం కూడా తేడా రావండి. ఒక విషయం అడుగుతాను, చెప్తావా? వాణ్ణి క్వశ్చన్ చేస్తున్నావేంటమ్మా? మీరు ఒక నిమిషం ఆగండి, నేను మీ అబ్బాయితో మాట్లాడుతున్నాను. చెప్ మనోహర్, నువ్వు కాలేజీలో ఎప్పుడూ ఎవరిని లవ్ చేయలేదా? నిజం చెప్పు. ఇక్కడ నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. చూసారా, దాని అర్థం తెలుసా? తాను కూడా ఎప్పుడో ఎవరినో లవ్ చేశాడని అర్థం. అలా ఎవరినో ప్రేమించిన తర్వాతే కదా నువ్వు అమూల్యం చూసి ఇష్టపడి అడిగావు. మీ అమ్మగారు అడిగారు. ఏం మనజ గారు, రామరాజు గారి కుటుంబ గౌరవ మర్యాదలు తెలిసే కదా మీరు పరిగెత్తుకుంటూ మరీ వచ్చి సంబంధం అడిగింది. అప్పుడు మా మావయ్య వద్దని రిజెక్ట్ చేశారు. అప్పుడున్న గౌరవ మర్యాదలు సడన్ గా ఇప్పుడెలా పోయాయి? అంటే పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ల గౌరవ మర్యాదలు పోతాయా? చూడండి, తప్పు చేసింది పిల్లలే కాని రామరాజు గారు కాదు. మా మావయ్య జీవితంలో ఏ తప్పు చేయలేదు, చెయ్యరు, నీతిగానే బతుకుతారు. ఒక మాట చెప్పమంటారా? మర్రి చెట్టు బాగున్నప్పుడు అందరూ పూజలు చేస్తారు, దాని చుట్టూ తిరిగి దండాలు పెడతారు, దాని కింద ముడుపులు కడతారు. కాని అనుకోని తుఫానొచ్చి అది కూలిపోయినప్పుడు తిరిగి కోలుకొని దాన్ని నిలబెట్టడానికి సహాయం చేయాలే తప్ప సూటిపోటి మాటల రూపంలో దాన్ని నరికేయకూడదు. వనజ గారి కుటుంబం అంటే మాకు గౌరవం ఉంది. ఆ రోజు మా కుటుంబానికి మీరు భరోసాగా నిలబడి ఉంటే ఆ గౌరవం ఇంకా రెట్టింపై ఉండేది. కాని ఆ రోజు జరిగిన సంఘటన వల్ల మీ మీద ఉన్న ఆ గౌరవం పూర్తిగా చచ్చిపోయింది. కొడుకులు ఏం చేసినా, కూతుళ్లు ఏం చేసినా, చుట్టుపక్కల వాళ్ళు ఏం చేసినా, శత్రువులు దెబ్బ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేసినా మా మావయ్య గారు శిఖరం లాంటివారు. మా దృష్టిలో ఆయనెప్పుడూ అక్కడే ఉంటారు. ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ పాలైన మనిషిని పలకరించడం మానేసి డబ్బులు అడగడానికి వచ్చిన మీ సంస్కారం ఎలాంటిదో అక్కడే తెలిసిపోతుంది. ఉంటాను. పద సాగర్. నా ఇంటికొచ్చి నాకే లెక్చర్ ఇస్తోంది. ఛ! ఇంటికి పోని. హ్మ్. మనింటి కాదు, మా ఇంటికి పోని. కొన్ని లెక్కలు తేల్చాలి. వినపడలేదా? మీ మావయ్య గారింటికి పోని. సాగర్ ఉద్యోగానికి వనజ డబ్బుల విషయంలో వాడి కంగారుని ప్లస్ చేసి ఇందాక హాల్లో ఆ నర్మదా సాగర్ల ప్రవర్తనతో కలిపి గుణిస్తే ఖచ్చితంగా పెద్ద వ్యవహారమే బయటపడబోతుందని ఈ భాగ్యం 6th సెన్స్ చెప్తుంది. ఆ మీనాచికి ఫోటో పెట్టాను, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేంటి? అమ్మాయి, అమ్మా, అమ్మాయి, నువ్వు అర్జెంట్గా పేమెంట్ తీయటమే, ఏదో తిట్టు. ఏమైంది? ఏడ్చేసింది? ఆ పేమ నన్ను సిగ్గు లేదా, బుద్ధి లేదా అనంది. నా కోపం తనకెక్కేసింది. నువ్వు ఆ పేమెంట్ తీయటవా లేదా? తిట్టు. ఆ ప్రేమకే సిగ్గు లేదు, దాని పెద్ద అత్తకి బుద్ధి లేదు, దాని నాన్నకి అన్నకి అసలే బుద్ధి లేదు. అమ్మయ్యా, మరి మనకే అమ్మా. ఆ, మనకి ముందే లేదుగా. అది సరే, ఎంతకీ ఏడు జరిగిందో అది చెప్పు. ఏం లేదు అమ్మా, జస్ట్ తలుపుసాటు నుండి అల్లి మాటలు వింటున్నానని వచ్చి నీకు సిగ్గు లేదా అవునుంది. ఓసోస్, అదొక కళ. ఈ మధ్య కళాకారులు కూడా తిడుతున్నారా? వెరీ బ్యాడ్. ఇంతకీ అక్కడ లోపల మ్యాటర్ ఏంటి? ఆ ధీరజ్ గారి ఫ్రెండ్స్ వాడి కార్ని దేనికో గుద్ది తగిలేటారంట. దాని గురించి ఆ ఓనర్ వాడిని తిడితే ఇడికి పొగరెక్కువ కదా. ఈయన గారు ఆ ఓనర్ కాళ్ళ నట్టుకుని గొడవపడి తగలెట్టాడంట. ఇంకా ప్రేముందిగా పొట్టిది, గాల్లో ఎగిరెగిరి మరీ జీవితం గురించి స్పీచ్లు చేస్తోంది. ఇప్పుడు ఇవిడి గారిచ్చే సలహాలతో ఆ ధీరజ్ గొప్పోడైపోతాడా ఏంటి? దున్నపోతు మీద వర్షం పడినట్టుగానే అది మనకు కొత్త చేత వదిలే. అమ్మో ఫోను. మీనాచి, హలో, మీనాచి చెప్పు. నీ ఫోన్ కోసం 100 కళ్ళతో ఎదురు చూస్తున్నా.
ఇంతకీ నేను పెట్టిన ఫోటోలో వ్యక్తి ఎవరో తెలిసిందా? తెలుసుకునే ఫోన్ చేశాను భాగ్యం. అతను ఒక ఏజెంటు. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు వేయిస్తూ ఉంటాడు. నా ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు మీనాచి. ఖచ్చితంగా ఈసారి మీ ఇంటికి వచ్చినప్పుడు కేజీ కళాకాడ తెచ్చి నీ నోట్లో కుక్కుతా. అవునా? అంతా నీ అభిమానం భాగ్యం. సరే సరే, లొకేషన్ పెట్టాను, ఉంటాను. ఆ, బాయ్. అమ్మ నా సాగర్, నేను అనుకున్నంత పని చేసావా? వామ్మో, పైకింత అమ్మాయికుల్లా నటిస్తున్నాడు. మహానటుడు. అది సరే, ఆ గజ దొంగల్ని వెంబడిస్తూ వెళ్ళిన వీరపోటుగాడేటి ఇంకా రాలేదు? ఎవరే? మీ నాన్నే. ఓ, భాగ్యం ఆ? భాగ్యం బంగారం బంగారం బంగారం. చూసావమ్మా, నాన్నకి నువ్వంటే ఎంత ప్రేమో. నిన్ను ప్రేమగా బంగారం అంటున్నాడు. మా ఆయన ఉన్నాడు ఎందుకు? ఏమయ్యా, అవునా? అబ్బా అది కాదే, నగలు నగలు నగలు. ఏడ్చినట్టే ఉంది. అమ్మడా, ముందు మంచినీళ్ళు అందుకో. ఇదిగో, ఈ నీళ్లు పొట్టలో పోసుకుని లోపల ఏముందో బయటికి కక్కు. ఈ నాన్న, మెల్లిగా నాన్న. ఆ నర్మద నగలు తాకట్టు పెట్టి 20 లక్షలు తీసుకుందే. 20 లక్షలా? అమ్మో అమ్మో అమ్మో. ఆ నర్మది ఇంత నాటకం ఆడుతుందని నేను అనుకోలేదే భగవంతుడా. శబాష్ మాణిక్యం, ఎన్నాళ్ళకి భాగ్యం మొగుడు అనిపించుకున్నాం. ఇప్పుడు ఆ నర్మద 2 వైపుల నుండి లాక్ అయింది. అటు మొగుడు చేసిన తప్పు, ఇటు నిజం తెలిసి మొగుడిని కాపాడటం కోసం ఇంట్లో అందరినీ మోసం చేసిన తప్పు. సూపర్. ఇంకా నర్మదా పత్రం ఫిక్స్ అయింది. నా కూతుర్నే కొడతావా? ఈ భాగ్యం అంటే ఏంటో చూపెత్తా దానికి. నన్ను నన్ను కొట్టింది కదా, ఆ నర్మదని అందరూ చీ అంటుంటే దాని దాని మొహం చూడాను. రామా, ఇంట్లో అందరి ముందు వాళ్ళ బండారం బయట పదండి పదండి, ఎరగదీసేద్దాం. ఆవడే, ఇప్పుడెక్క పొగడేను వెంటనే నీ తెలివి చూపించాలా? ఎల్లి ఏం వెలగబెడతారు? మన దగ్గర రుజువులేమున్నాయి? ఆ నగల మేడ ఉంది కదమ్మా. అయితే కొత్త నోటి మాటతో నిరూపించేస్తావా? కత్తి మన చేతిలో ఉంది కదా అని అందరికీ చూపిస్తూ ఊరెక్కకూడదు. ఎటు నుంచి నరుకు రావాలో ఆలోచన ఉండాలి. టేకు చెట్టు లాంటి ఆ నర్మదని కొట్టాలంటే ఆ ఏజెంట్ వైపు నుంచి నరుకు రావాలి. పదండి. ఆ నర్మద రెండు సింపదెబ్బ కొట్టిన దానికి బదులు తీసుకోవటానికి ఇన్నాళ్ళకి బీభత్సమైన అవకాశం దొరికింది బాబా. ఎక్స్క్యూజ్ మీ. దిల్ దిల్ దడకే బుక్కలు చూస్తే చిల్ చిల్లాడే నడుములు చూస్తే దిల్లు మేరాలాగే వణకం సర్వరు, వణకం. కోసం దేకేస్తున్నానే. అత్తయ్య మా వేలతో ఎలా చెప్పుకుంటావో నువ్వే చెప్పుకో. నాకు జాబ్ వచ్చినందుకు నర్మదా వాళ్ళ నాన్నగారు పార్టీ అరేంజ్ చేశారు. ఏం గొప్ప కార్యాలు ఎలగబెట్టారనమ్మా? పాటలు ఇచ్చేసుకోవటానికి, ఫంక్షన్లు చేసుకోవటానికి. అమ్మడ నువ్వు ఉండు. నేను నాకమ్మా, నేను చెప్పనివ్వు. నేను చెప్పి తీరాల్సిందే. ఏమైందమ్మా?